ప్రస్తుతం మనము రవీందర్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం మనము శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనము పప్పు సింగ్ కళాకార్ దగ్గర అయితే విశాల్ సింగ్ ఆర్ట్ దగ్గరకు వచ్చాను. ప్రస్తుతం మనము రుద్ర ఆర్ట్స్ వారి ప్రస్తుతం మనము సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనము నితిన్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ధూల్పేటలోని గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ధూల్పేటలో లభించే గణేష్ సింగ్ కళాకారే కాదు, వివిధ కళాకారుల దగ్గర లభించే విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా పూర్తిగా ఈ ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ షిఫ్ట్ అయిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ విగ్రహం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా సూపర్ వేశారు. మన స్వామివారి తల మీద అయితే డిజైన్ పూర్తిగా క్లాత్తో చేసిందనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం మహారాజా స్టైల్లో కూర్చున్న విఘ్నరాజా అనమాట. ఇంటర్నెట్లో ఫేమస్ అయిన ఈ భారీ విగ్రహం యొక్క పెయింటింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అండ్ ఈ భారీ విగ్రహానికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఐ పెయింటింగ్ అయితే పెండింగ్ ఉందన్నమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన హనుమంతు కృష్ణ వాళ్ళకి కూడా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. అండ్ స్వామివారికి ధోతి, కమర్పట్ట, శాల్వా వర్క్ కూడా అయిపోయినాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మన స్వామివారి చేతిలో ఆయుధం అయితే పెట్టారనమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది, చూసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో ఐ పెయింటింగ్ వేయలేదు, కానీ ఈసారి ఐ పెయింటింగ్ అయితే వేశారనమాట. మరికొద్ది సేపట్లో స్వామివారికి ధోతి, కమర్పట్ట, శాల్వా కూడా వేస్తారు. ఈ స్వామివారికి ఐ పెయింటింగ్ మరియు కుందన్ వర్క్ అయితే చేశారనమాట. ధోతి వర్క్ చేయాలి. అదేవిధంగా ఈ స్వామివారికి కూడా మన ఐ పెయింటింగ్ అయితే వేశారు. ధోతి వర్క్ పెయింటింగ్ ఉంది. ఈ స్వామివారికి కూడా ధోతి వర్క్, కమర్పట్ట, శాల్వా, పెయింటింగ్, ఐ వర్క్ పూర్తిగా అయిపోయిందనమాట. మండపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విఘ్నరాజు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన ఈ స్వామివారికి చూపించాను లాస్ట్ వీడియోలో, కానీ ఈసారి కుందన్ వర్క్ అండ్ అక్కడ అమ్మవారికి శారీ కూడా వేశారనమాట. మన అమ్మవారి శారీ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అమ్మవారి శారీ కట్టారు. అండ్ మన గణేశునికి అయితే కుందన్ వర్క్ కూడా చేశారనమాట, చూసుకోవచ్చు. చాలా అందంగా ఉంది కదా. మరి అక్కడ చూసుకోవచ్చు, మన భారీ విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అప్డేట్స్ చేపిస్తాను. ప్రస్తుతం మనము రుద్ర ఆర్ట్స్ వారి షాప్ దగ్గరికి వచ్చాము. అడ్రస్ వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ విగ్రహాల యొక్క హైట్స్ డిజైన్ చూపిస్తాను, చూడండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 4 ఫీట్స్ వరకు ఉంటుంది, చూసుకోవచ్చు. డిజైన్ చాలా బాగుంది. లాంగ్ వీలో చూపిస్తాను, చూడండి. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 3 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. లాంగ్ వీలో చూపిస్తాను, చూడండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 2 to 3 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు. ఇందాక మీకు చూపించిన విగ్రహం అది అక్కడే ఉంది, లోపల గ్రాండ్ ఇచ్చారు. మన స్వామివారి పక్కన శంకర స్వామి ఉన్నారనమాట, చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా సేమ్ 3 to 4 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. చిన్నగానే ఉంటుంది ఇంకా. సో ఎల్లో కలర్ ధోతి అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ దుపట్టా అనమాట. బాగుంది కదా విగ్రహం. ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో మార్నింగ్ టైంలో వచ్చి తీస్తే బాగుంటుంది, మనకి లైట్ వ్యూ బాగుంటుంది అనమాట. సో పూర్తిగా గోల్డ్ పెయింట్ వేసుకున్న విఘ్నరాజు అనమాట. మన ధోతి, కమర్పట్ట, కిరీటం అన్నీ గోల్డ్ పెయింటే. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మన విఘ్నరాజ చాలా బాగుంది కదా. దీని హైట్ వచ్చేసి 1.5 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. అండ్ ఆ విగ్రహం యొక్క హైట్ కూడా 1.5 ఫీటే ఉంటుంది. ఇక్కడ లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి, కానీ అటు సైడ్ వెళ్దాము. అటు సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి అనమాట, అదిగోండి. అటు సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన దగుడు సెట్. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 4 to 5 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. మన లాంగ్ వీలో అయితే విగ్రహం ఈ విధంగా అనిపిస్తుంది. ఇందాక మీకు చూపించాను కదా మన శంకర స్వామి రూపంలో విఘ్నరాజా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన బుజ్జి విఘ్నరాజా. ఈ 2 విగ్రహాల హైట్ వచ్చేసి 1 ఫీట్ వరకు ఉంటుంది అనమాట. అండ్ సేమ్ ఈ విగ్రహం లాంటిదే, కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ ఉంది. హైట్ వచ్చేసి 2 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఈ విగ్రహం కూడా 2 ఫీట్స్ హైటే. ఈ విగ్రహం యొక్క హైట్ కూడా 2.5 ఫీట్స్ ఉంటుంది. ఇది 1.5 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదా విగ్రహం. జూమ్ చేసి చూపిస్తాను, చాలా క్యూట్గా ఉంది విగ్రహం ఇది. మన వైట్ ధోతితో ఉన్న విఘ్నరాజు అనమాట. ఈ విగ్రహం హైట్ 2 నుంచి 3 ఫీట్స్ దాకా ఉంటుంది. లాంగ్ వ్యూలో మనకు విగ్రహం ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన నంది మీద సవారీ చేస్తున్న విఘ్నరాజు అనమాట. చాలా బాగుంది కదా. ఈ విగ్రహం హైట్ 2 నుంచి 3 ఫీట్స్ దాకా ఉంటుంది. 3.5 ఫీట్ కూడా ఉండొచ్చు ఇది. ఇక్కడ ఇంకా లోపల చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే మీరు వచ్చి దగ్గర నుంచి చూసుకుంటేనే విగ్రహం యొక్క హైట్, డిజైన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన రుద్ర ఆర్ట్స్ దగ్గర ఉన్న విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. యాక్చువల్లీ నా ఫాలోవర్ ఒక అడిగారనమాట 2 ఫీట్స్ నుంచి 4 ఫీట్స్ విగ్రహాల యొక్క అప్డేట్స్. సో చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి.
సో నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ప్రస్తుతం మనము నితిన్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. నితిన్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఈ విగ్రహం కూడా చాలా ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిందనమాట. డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా. మన హైట్ వచ్చేసి 10 నుంచి 11 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇంకో విగ్రహం అనమాట, మన ఎలుక మీద కూర్చున్న విఘ్నరాజు అనమాట. ఈ విగ్రహం హైట్ కూడా సేమ్ సుమారు విగ్రహంతో పోలిస్తే ఒక 2 ఫీట్స్ చిన్నగా ఉంటుంది. కాకపోతే విగ్రహం పూర్తిగా కుందన్ వర్క్తో చేశారనమాట. ఏ విగ్రహం లాంటిదే, కాకపోతే కుందన్ వర్క్ లేకుండా విగ్రహం ఏ విధంగా ఉంటుంది అండ్ పెయింటింగ్ వర్క్తోనే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాను అనమాట. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కొంచెం పెయింటింగ్ మార్చారనమాట విగ్రహానికి. అదే హైట్ అదే డిజైన్, కొంచెం పెయింటింగ్ మార్చారనమాట. ఇది వచ్చేసి మన సుబోధ్ ఆర్ట్స్ అనమాట. మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇందాక చూపించిన నితిన్ సింగ్ కళాకార్ కూడా అదే అడ్రస్, సుబోధ్ ఆర్ట్స్ అనమాట. హైట్ వచ్చేసి సుమారు 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ మన పరమేశ్ సింగ్ కళాకార్ అనమాట. ఈ విగ్రహం యొక్క హైట్ కూడా సుమారు 18 ఫీట్స్ పైనే ఉంటుంది. డిజైన్ చాలా బాగుంది కదా. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది విగ్రహం. ఇంకా కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ ఇస్తుంది అనమాట, చూసుకోవచ్చు. మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు అనమాట, చూసుకోవచ్చు. పూర్తిగా కుందన్ వర్క్, ధోతి వర్క్ అయిపోయిన విగ్రహాలు అనమాట ఇవన్నీ. ఇది కూడా సుందర్ కళాకార్ విగ్రహం అనమాట. మన సుందర్ కళాకార్ వెళ్ళే ముందు షెడ్లో ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతాయి అనమాట, చూపిస్తాను. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు, కానీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు. కాకపోతే డిజైన్ చూపిద్దామని వచ్చాను అనమాట. మన స్వామి వర్క్ ఇరువైపున శివపార్వతులు అయితే ఉన్నారన్నమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 18 ఫీట్స్ పైన ఉంటుందన్నమాట. ఇక్కడనే ఇంకో డిజైన్ విగ్రహం అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. మన బడేకాన్ గణపతి తొండం చూసుకోవచ్చు, మొత్తం కింద దాకా వచ్చిందనమాట. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ విగ్రహం యొక్క డిజైన్ అప్డేట్స్ మరియు పెయింటింగ్ అప్డేట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అడ్రస్ చెప్పాను కదా, సుందర్ కళాకార్ పక్కనే. ఇంకో 3 డేస్లో ఈ యొక్క విగ్రహాలకు పెయింటింగ్ అయితే అయిపోతుందంట. సో 3 డేస్ తర్వాత మరొకసారి వచ్చి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనము సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము, చూసుకోవచ్చు. మన ధోతి మరియు కుందన్ వర్క్ అయిపోయిన విగ్రహం అనమాట ఇది. మన బ్లూ ధోతి, కుందన్ వర్క్, క్లాతింగ్ వర్క్ అయిపోయిన విఘ్నరాజు అనమాట. ఈ విగ్రహం అయితే చాలా ఫేమస్ అవుతుంది ఇంకొన్ని రోజుల్లో, చూద్దాము ఎంతవరకు ఫేమస్ చేస్తారు మన భక్తులు. అండ్ ఇంటర్నెట్ చక్కర్ కొడుతున్న మన ఈ సుందర్ కళాకార్ యొక్క భారీ విగ్రహం అనమాట, పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ధోతి వైట్ కలర్ ఉంది. అండ్ ఇక్కడ మన చూసుకోవచ్చు ధోతికి వైట్ కలర్ ధోతి వేశారనమాట. మన స్వామివారి ఇరువైపున తబలాలు ఉన్నాయి. నాకు తెలిసి లాస్ట్ మూమెంట్లో కొందరు కూడా చేస్తారనుకుంటే కిరీటం దగ్గర, చూసుకోవచ్చు. ఇంకా డ్యాన్ నుంచి అయితే విగ్రహం తీయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ టైం చూసినప్పుడు ఆ విగ్రహం అనమాట, సేమ్ అదే డిజైన్ ఇక్కడ ఉంది. కాకపోతే ధోతి మరియు కుందన్ వర్క్ చేశారు. అండ్ ఇక్కడ గోల్డెన్ చైర్ పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. మన సూర్యాపేట నుంచి వచ్చిన ఎన్ఎస్ఆర్ యూత్ వాళ్ళు మన సుందర్ కళాకార్ యొక్క భారీ విగ్రహాన్ని అయితే బుక్ చేశారనమాట. సో షార్ట్ వీడియో తీసుకున్నాను, ఫుల్ వీడియో తీసుకున్నాను, చూసుకోవచ్చు. మన టీం అనమాట, మన ధ్రువ్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్లో అనమాట. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. పెయింటింగ్ రేపటి అయిపోతుంది అనుకుంటా. సో మరొకసారి రేపు అప్డేట్ ఇస్తాను, ఓకే. వీటి యొక్క హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. ప్రస్తుతం మనము విశాల్ సింగ్ ఆర్ట్స్ దగ్గరకు వచ్చానమాట. ఇక్కడ విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ అవుతుంది, కొన్ని విగ్రహాలకు అయిపోయాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. విశాల్ సింగ్ ఆర్ట్స్ మన విజయమాన్వి ఆర్ట్స్ దగ్గర నుంచి శంకర్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ విగ్రహాలకు అయితే పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ అయిపోయింది, చూసుకోవచ్చు. అండ్ ఈ విగ్రహం యొక్క హైట్ సుమారు 9 నుంచి 10 ఫీట్స్ దాకా ఉంటుందన్నమాట. లాంగ్ వీడియో చూపిస్తాను చూడండి. మన బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇంకా ఇక్కడ పెయింటింగ్ అవుతున్న విగ్రహాలు అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని విగ్రహాలు పెయింటింగ్ అవుతుంది. మరొకసారి రేపు లేదా ఎల్లుండి వచ్చి పెయింటింగ్ అయిపోయిన తర్వాత విగ్రహం ఏ విధంగా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా లోపల మనకి విగ్రహాలకైతే పెయింటింగ్ వేస్తున్నారనమాట. సో మనకి ఎంట్రన్స్లో విగ్రహం అనమాట. అంటే విగ్రహం యొక్క డిజైన్స్ 2-3 ఉన్నాయి, కాకపోతే వాటికి పెయింటింగ్ రూపంలో వివిధ కలర్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మన స్వామి ఎదురుగా 2 సింహాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎల్లో కలర్ ధోతి అండ్ ఇక్కడ
బ్లూ కలర్ ధోతి అనమాట. ఇంకా అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక మీకు చూపించాను కదా, కాకపోతే మన స్వామివారి ధోతి ఉంది కదా, కొంచెం పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ తెచ్చారనమాట. మన స్వామివారి మెడలో దుపట్టా కూడా ఓం ఆకారంలో చూపించారు. ఇంకా పెయింటింగ్ అవ్వాలి దీనికి, కిరీటానికి. సో పెయింటింగ్ అయిపోయి విగ్రహం అనమాట. ఇందాక చూపించాను కదా, ఎదురుగా 2 పులులు, సింహాలు అనుకుంటా, పులులు కవర్ వేసి ఉంది. సో పెయింటింగ్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది. చెప్పాను కదా, హైట్ వచ్చేసి 7 to 8 feet, ఇది వచ్చేసి 9 to 10 feet దాకా ఉంటుంది. మరొకసారి వచ్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ప్రస్తుతం మనము పప్పు సింగ్ కళాకారు దగ్గర అయితే వచ్చేసాం అనమాట. అడ్రస్ వచ్చేసి మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొట్టే రోడ్ అనమాట, డెడ్ ఎండ్ దాకా వచ్చేసేయండి. మన క్లియర్ చెప్పాలంటే ధూల్పేట్ డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. ఓకే, మన హజారీ హోటల్ నుంచి స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. ఇక్కడ అడ్రస్ ఇవి వచ్చేసి మన డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కనిపి, అదిగోండి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. కొన్ని విఘ్నరాజకి చూపిస్తాను చూడండి. పెయింటింగ్ వర్క్ అయితే 90% అయిపోయింది. మన ధోతికి పెయింటింగ్ వర్క్ వేయాలి అండ్ ఐ పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ ఉంది, చూసుకోవచ్చు. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 10 నుంచి 12 feet దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ విగ్రహానికి కూడా 90% పెయింటింగ్ వర్క్ అయిపోయింది. మన స్వామివారి ధోతి కూడా వైట్ కొంటేసారు అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మన విఘ్నరాజ పక్కన శ్రీరాముల వారు ఉన్నారన్నమాట. బ్యాక్ సైడ్ మన రామ్ మందిర్ యొక్క సెట్ అయితే డిజైన్ వేశారనమాట. చాలా బాగుంది కదా. ఈ విగ్రహం హైట్ సుమారు 9 నుంచి 10 feet దాకా ఉందన్నమాట, బ్యాక్ డ్రాప్తో కలిపి చెప్తున్నాను. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మన సిట్టింగ్ పొజిషన్ విఘ్నరాజు అనమాట. అటువైపు మన పక్షి అయితే ఉందన్నమాట, హంస అని అనుకుంటున్నాను. సో చూసుకోవచ్చు, మన ధోతి వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా మన 90% పెయింటింగ్ అయిపోయిందనమాట. పైన కిరీటం దగ్గర చిన్ని కృష్ణుడు అనమాట. సో మరొకసారి పెయింటింగ్ అయిపోయిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పళ్ళప్పుడు కవర్ కూడా చేసినవి, అందుకనే చూపిస్తాను అనమాట. చెవులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. లాంగ్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తుంది విఘ్నరాజ. అండ్ ఆ విగ్రహాలు కూడా చూసుకోవచ్చు, మన లాంగ్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ సేమ్ ఇదే డిజైన్ గణేష్ అనమాట, కాకపోతే పెయింటింగ్ వర్క్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ విగ్రహం యొక్క హైట్ కూడా 10 నుంచి 12 feet దాకా ఉంటుంది. అడ్రస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. మన స్టాండింగ్ పొజిషన్లో ఉన్న విఘ్నరాజ. ఇటు సైడ్ ఏనుగు, అటు సైడ్ ఎలుక ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన ఇరువైపుల పులులు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం వీటికైతే పెయింటింగ్ జరుగుతుంది. సో పెయింటింగ్ అయిపోయి మరొకసారి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీటి యొక్క హైట్ వచ్చేసి 7 to 8 feet దాకా అయితే ఉంటుందన్నమాట. ఓకే, ప్రస్తుతం మనము రవీందర్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నామన్నమాట. అడ్రస్ వచ్చేసి మన ధూల్పేట్ డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ కెమెరా చూపిస్తాను, ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ వచ్చేసి ధూల్పేట్ డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, విగ్రహాలు చాలా బాగున్నాయి, ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. మన స్వామివారి పాదాల దగ్గర చిన్ని ఎలుక అనమాట, చాలా బాగుంది కదా. అండ్ లాంగ్లో చూపిస్తే మన ధోతి వేసిన విఘ్నరాజు అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా అందంగా తిరిగే విధంగా పెట్టారనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు విగ్రహము. సో లాంగ్లో చూపిస్తున్నాను. ఈ విగ్రహం యొక్క హైట్ సుమారు 15 feet దాకా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా. మన స్వామివారి ధోతి, కమర్పట్ట, శాల్వా అన్నీ వేశారు. ఇలాంటి విగ్రహాలు ఇంకొన్ని తయారు చేస్తున్నారు అన్నమాట. సో మన కస్టమర్స్కి కనిపించే విధంగా ఈ యొక్క విగ్రహం అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన గ్లోబ్ మీద విగ్రహం అనమాట. మన స్వామివారి విగ్రహం అయితే చంద్రుని పైన ఉంది. మన స్వామివారి బిందె నుంచి ఒక ఫౌంటైన్ లాగా వస్తుందన్నమాట. అది మన భూమి పైన పడుతున్నట్టు చూపించారు. సో లాంగ్ వ్యూలో విధంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ధోతి ఉంది చూడండి, అది ప్యూర్ క్లాతే, పెయింట్ అనుకుంటారు అందరూ, ధోతి క్లాతే. అండ్ ఇక్కడ ఆరెంజ్ ధోతి, ఇక్కడ పింక్ ధోతి అనమాట. గ్లోబ్ పైన విఘ్నరాజ అనమాట, చంద్రుని మీద కూర్చున్న విఘ్నరాజ, చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇటు వచ్చేసి మన ఇంకో విగ్రహం ఉందన్నమాట. సో ఇటువైపున రామ్ మందిర్, అటువైపున మన శ్రీరాముల వారు అయితే ఉన్నారన్నమాట. లాంగ్ వ్యూ చూపిస్తాను. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 10 నుంచి 12 feet దాకా అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి 10 నుంచి 12 feet దాకా ఉంటుంది విగ్రహము.
మొబైల్ నెంబర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన నంది పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. ఇంకా ఐ పెయింటింగ్ అవ్వాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి సుమారు 10 నుంచి 12 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విగ్రహం కూడా పెయింటింగ్ వర్క్ అయిపోయింది. మన ఐ పెయింటింగ్ వర్క్ వేయాలి అంటే ఇంకా 5% పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ ఉందన్నమాట. సో మన స్వామివారి పక్కన నెమలి ఉందన్నమాట. ఆ నెమలి యొక్క హెడ్ కూడా పెట్టాలి. సో ఈ విగ్రహం యొక్క హైట్ కూడా 10 నుంచి 12 ఫీట్స్ దాకా ఉంటుంది. పెయింటింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత విగ్రహం చాలా బాగుంటుంది. మన మహాభారతం యొక్క డిజైన్ చూపించడానికైతే విగ్రహం చేశారు. లాస్ట్ టైం మనము విగ్రహం చూసాం అనమాట. సో ఈ విగ్రహం ఇంకా పెయింటింగ్ వర్క్ వేయాలి, వేసాక ఇంకా బాగుంటుంది. మన శంకర్ సింగ్ కళాకార్ ఆపోజిట్ షెడ్ అనమాట చూసుకోవచ్చు. మనీష్ ఆర్ట్స్ మొబైల్ నెంబర్ చూపిస్తున్నాను మీకు. సో ఇంకా పెయింటింగ్ అయితే అవుతుంది ఇక్కడ విగ్రహాలకి. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 10 నుంచి 12 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇంకా లోపల విగ్రహాలు అనమాట, చాలా పెయింటింగ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయిలో విగ్రహం పెయింటింగ్ అయితే అవ్వలేదు అనమాట. మరొకసారి పెయింటింగ్ అయినాక చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ విగ్రహం హైట్ 10 నుంచి 12 ఫీట్స్ దాకా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మన స్వామివారి పాదాల దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ పెయింటింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క విగ్రహాల యొక్క అప్డేట్ చూపించే ప్రయత్నం చేస్తాం మరొకసారి. అడ్రస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. మన శంకర్ సింగ్ కళాకార్ ఆపోజిట్ అనమాట షెడ్. ప్రస్తుతం మనము శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో భారీ బొజ్జ వినాయకుడు అనమాట. అంతేకాదు మన స్వామివారి హ్యాండ్ కూడా మూమెంట్ ఉంటుందన్నమాట. బ్యాక్ కెమెరా చూపిస్తాను. శంకర్ సింగ్ కళాకార్ ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మన శంకర్ సింగ్ కళాకార్ వారు అద్భుతమైన విగ్రహం అయితే తయారు చేశారనమాట. మన స్వామివారి ముఖ చిత్రం పెయింటింగ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి. మన ఈసారి మన స్వామివారి హ్యాండ్ యొక్క మూమెంట్ ఉంటుందన్నమాట చూసుకోవచ్చు. అంతేకాదు మన స్వామివారి ఎదురుగా హనుమంతుల వారు ఉంటారనమాట. చూసుకోవచ్చు మన హనుమంతుల వారిని ఎంత అందంగా చూపించారో. ఇంకా భారీ విగ్రహాలు అయితే తయారవుతుందన్నమాట. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు మీరు. సో వీటికి ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అంటే 90% పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా 10% పెయింటింగ్ వర్క్ అయితే అవ్వాలన్నమాట. లోపల ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు. మన స్వామివారి ఎదురుగా ఇంకో స్వామివారి అయితే ఉన్నారనమాట. అండ్ మన స్వామివారికి ఇరువైపులా అమ్మవారు ఉంటారు. అక్కడ మన రామ్లల్ల అయితే చూపించడం జరిగిందనమాట. అంటే పూర్తిగా ఒకటే విగ్రహంలో గణేష్ మహారాజ్, హనుమంతుల వారు, రామ్లల్ల, అమ్మవారు, స్వామివారిని పూర్తిగా చూపించడం జరిగిందనమాట. చాలా పెద్ద డిజైన్ కలిగిన విఘ్నరాజు అనమాట ఇది. ప్రస్తుతం మనము ధూల్పేటలోని కపిల్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. అడ్రస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ కెమెరా చూపిస్తాను. ఇక్కడ విగ్రహాలకి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనము కపిల్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చు పూర్తిగా పెయింటింగ్ అయ్యి మండపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న గణేశుడు అనమాట. హైట్ వచ్చేసి 15 ఫీట్స్ పైన ఉంటుందన్నమాట. కవర్ ఫిట్ వేసేసారు. మన ఈ యొక్క విగ్రహం హైట్ కూడా సుమారు 12 నుంచి 15 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం మనకి కవర్ అయితే తీశారనమాట చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే ఎంత బాగుంటుందో. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. కవర్ వేశారు కానీ అప్పటికి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో పెయింటింగ్ వర్క్ అయిపోయి మన కపిల్ సింగ్ కళాకార్ దగ్గర రెడీగా ఉన్న విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఇవి. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు అనమాట. అంటే విడ్త్లో, హైట్లో కాదు, హైట్లో అయితే 7 to 8 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 12 to 15 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. విగ్రహాలు చాలా బాగున్నాయి కపిల్ సింగ్ కళాకార్ దగ్గర. పెయింటింగ్ వర్క్ పూర్తిగా బాగున్నాయి అనమాట. మన ఈ స్వామివారి తొండానికి అయితే పూర్తిగా గోల్డ్ కలర్తో కప్పించారనమాట. చూసుకోవచ్చు తొండం పైన పూర్తిగా శ్రీ అని రాసి మన గోల్డ్ పెయింట్తో డిజైన్ అయితే వేయడం జరిగింది. ఈ విగ్రహం హైట్ కూడా 12 నుంచి 15 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. బాగున్నాయి కపిల్ సింగ్ కళాకార్ గారి విగ్రహాలు, చాలా అంటే చాలా బాగున్నాయి. బుకింగ్ చేసుకుని ఇప్పుడే వచ్చారు, అది కూడా అక్కడ బుకింగ్ అవుతుంది. అడ్రస్ చెప్తున్నాను. మన ఇక్కడ హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రేట్ రావాలన్నమాట. సో శ్రీ బాలాజీ ప్రైవేట్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మన రామ్ మందిర్ సెట్ దగ్గర మన రాముని రూపంలో ఈ యొక్క విఘ్నరాజుని అయితే చూపించడం జరిగింది.
అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 6 ఫీట్స్ దాకా ఉంటుందన్నమాట. విడ్త్ వచ్చేసి 4 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా. హైట్, విడ్త్, పెయింటింగ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. హైట్ వచ్చేసి 8 నుంచి 9 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. మన లాంగ్ వేలో చూపిస్తున్నాను మన విగ్రహం ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇక్కడ ఇంకా 3 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. మన ఫిట్టింగ్ పొజిషన్లో విఘ్నరాజు అనమాట. మన స్వామివారికి ధోతి ఉంది కదా, అది క్లాతే, కమర్ పట్టి, మెడలో షాల్వా అనేది లేనమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 9 నుంచి 10 ఫీట్ దాకా అయితే ఉంటుంది. ఇక్కడ మన స్వామివారి తలపైన పడవిప్పిన ఆకారం అయితే ఉందన్నమాట. సో ధోతి అయితే క్లాత్ వర్కే. మన సర్పం పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 7 ఫీట్ దాకా అయితే ఉంటుంది. ఒక్క నిమిషం వెళ్ళిపోతుంది కూడా. అండ్ ఇక్కడ కూడా మన ఫిట్టింగ్ పొజిషన్ ఉన్న బొజ్జగన్నపయ్య. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి 6 to 7 ఫీట్ దాకా అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. పెయింటింగ్ అయిపోయి మన కస్టమర్స్ వచ్చి బుకింగ్ చేసిన విధంగా అయితే ఉందన్నమాట రెడీగా. సో అక్కడ కూడా మనకి విగ్రహం అయితే ఉందన్నమాట. ఆ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 7 ఫీట్ దాకా అయితే ఉంటుంది. సో మరొకసారి విగ్రహాలు చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన బాలాపూర్ గణేషన్కి పెయింటింగ్ వేయడం అయితే ప్రారంభించారనమాట. చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో. సో బ్యాక్ మీద చూపిస్తాను. మన బుజ్జి వినాయకునికి అయితే పెయింటింగ్ వేయడం ప్రారంభించారనమాట. చూసుకోవచ్చు. సో ఫస్ట్ కోట్ ఆఫ్ వైట్ పెయింటింగ్ అయిపోయింది. మన స్వామివారి బాడీ కలర్ అయితే పెయింటింగ్ ఇక్కడ వేసి రెడీగా ఉంచారనమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ జరగాల్సి ఉంటుంది. మన స్వామివారి బ్యాక్ సైడ్ మూమెంట్ అయితే అవ్వట్లేదు. సో మన బాలాపూర్ గణేష్ అప్డేట్ చూడడానికి అయితే వచ్చాయన్నమాట. చూద్దాము. మన బాలాపూర్ గణేషన్కి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు, కానీ మీరు చూసుకోవచ్చు పైన వాటికైతే పెయింటింగ్ వర్క్ వేయడం అయితే ప్రారంభించారనమాట. లోపలైతే ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, వాటికైతే పెయింటింగ్ వర్క్ వేసే విధంగా అయితే సిద్ధం చేస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ విగ్రహానికి పైన మన మూమెంట్ ఉంటుంది కదా, దానికైతే పెయింటింగ్ వర్క్ అయితే కొంతవరకు వేశారు, ఇంకా కొంచెం వేయాల్సి ఉంటుంది. మన పెయింటింగ్ వర్క్ వేయడానికి సిద్ధంగా ఉన్న విఘ్నరాజు అనమాట. 2-3 డేస్లో ఇక్కడ విగ్రహాలకు పెయింటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అప్డేట్ ఇస్తాను. మన నితిన్ సింగ్, అజయ్ సింగ్ కళాకారు అనమాట. ఇక్కడ పూర్తిగా 3 డిజైన్స్లో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఇక్కడ విగ్రహానికి అయితే ధోతి వర్క్ కూడా అయిపోయింది అనమాట. మన స్వామివారి తొండానికి అయితే కుందన్ వర్క్ వేశారు. అండ్ ఇక్కడ కూడా మన స్వామివారి తొండానికి అయితే కుందన్ వర్క్ అయితే వేశారనమాట. సో లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ ధోతిలోకి అయితే మనకి పెయింటింగ్ వర్క్ అయితే లేదు, కానీ ఇప్పుడు ధోతిలోకి అయితే పెయింటింగ్ వర్క్ వేశారు. చూసుకోవచ్చు. సో మనకి లాంగ్ వ్యూలో అయితే విగ్రహాలు ఈ విధంగా కనిపిస్తాయి. వీటి యొక్క హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనము గోపాల్ గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన బాలాపూర్ గణేష్ స్టార్ట్ చేస్తారు కదా, వాటికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది, చూపిస్తాను. గోపాల్ గణేష్ సింగ్ కళాకార్ అడ్రస్ చెప్పాను కదా, మన బాలాపూర్ గణేష్ స్టార్ట్ చేసే షెడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే ప్రారంభించారు. మన హైట్లోనూ విడ్త్లోనూ సమాంతరంగా ఉండే విగ్రహం అనమాట. సో ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో అవ్వలేదు, కానీ చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. సో మరో 2 డేస్లో పెయింటింగ్ వర్క్ అయిపోతుంది. అప్పుడు వచ్చి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఇంకో చిన్న విగ్రహం ఉందన్నమాట, వాటి యొక్క పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ విగ్రహం హైట్ వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 8 నుంచి 10 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది అనమాట. ఓకే. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఇక్కడ అప్డేట్స్ ఏమైనా చూపిస్తాను చూడండి. మొత్తానికి మన ఖైరతాబాద్ గణేష్ యొక్క మట్టి వర్క్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయి అనమాట. సో పూర్తిగా పైన ఉన్న హెడ్స్కి నుంచి కింద ఉన్న పాదాల దాకా పూర్తిగా మట్టి వర్క్ అయితే అయిపోయింది అనమాట. అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదు, ఇంకా కొంచెం ఫినిషింగ్ చేయాలి పెయింటింగ్ వేసే విధంగా. కానీ ప్రస్తుతం అయితే ఫస్ట్ కోటింగ్ ఆఫ్ మట్టి వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసుకోవచ్చు మన రామ్లల్ల యొక్క ముఖ చిత్రం అయితే నెమ్మదిగా రూపుదిద్దుకుంటుందన్నమాట. అదే మన రామ్లల్ల ఆకారం కూడా నెమ్మదిగా చేస్తున్నారన్నమాట. మన స్వామివారి పాదాలు అండ్ మన స్వామివారి పాదాల దగ్గర బుజ్జి ఎలుక. అండ్ ఇక్కడ చూసుకుంటే మన రాహు కేతు యొక్క రూపాలను కూడా మన కళాకారులు అయితే ఒక రూపానికి అయితే తీసుకొచ్చారనమాట.
సో మొత్తానికి మన తొలి దశ మట్టి వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పైన కొంచెం మట్టి వర్క్స్ అయితే పెండింగ్ ఉంటాయి. అదేవిధంగా మనం మన స్వామివారి తలపైన సర్పాలు ఉంటాయి కదా, వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మన శివ పార్వతుల రూపాలు అయితే ఇంకా రూపుదిద్దుకోలేదు, కానీ మన శ్రీనివాస కళ్యాణం ఉంటుంది కదా, మన శ్రీనివాసుని రూపం, మన లక్ష్మీమాత రూపం అయితే ఇక్కడ చూపించడం జరిగింది అన్నమాట. చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు మన శ్రీనివాస కళ్యాణం రూపంలో అయితే ఇక్కడ విగ్రహాలు అయితే నెమ్మదిగా చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నెమ్మదిగా మన శ్రీనివాసుని కళ్యాణం విగ్రహాలు అయితే సిద్ధమవుతున్నాయన్నమాట. మట్టి వర్క్స్తోనైతే ఒక రూపాలను అయితే తీసుకొచ్చారనమాట. సో పూర్తిగా అయిన తర్వాత మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ప్రస్తుతం అయితే మన మండపంలో విగ్రహాలు అయితే ఈ విధంగా సిద్ధంగా ఉన్నాయి.